హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫ్యూచర్లో స్పెసిఫిక్గా ఆ పని జరుగుతుంది అని చెప్పడానికి, ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది, స్పెసిఫిక్గా నిర్దిష్టంగా ఆ పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ కదా. హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ ఏమవుతాయి? విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అవుతాయి. సో ఇక్కడ మీకు అంటే సెంటెన్స్ బట్టి విల్ హ్యావ్ అయినా యూస్ చేయొచ్చు, షెల్ హ్యావ్ అయినా యూస్ చేయొచ్చు, కెన్ హ్యావ్ అయినా యూస్ చేయొచ్చు, మే హ్యావ్ అయినా యూస్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి ఇవి. సో మీకు సెంటెన్స్ బట్టి, ఆ సిచ్యుయేషన్ బట్టి ఏది వాడాలి, తెలుగు మీనింగ్ బట్టి విల్ హ్యావ్ వాడాలా, షెల్ హ్యావ్ వాడాలా, కెన్ హ్యావ్ వాడాలా, మే హ్యావ్ వాడాలా అనేది మీకు అర్థమవుతుంది కదా. సో తెలుగు మీనింగ్ బట్టి మీరు ఇక్కడ యూస్ చేయండి. ప్లస్ V3, పర్ఫెక్ట్ అంటేనే V3. సో V3 పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మనకు తెలిసిందే విల్ హ్యావ్ ఉందంటే షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ ఉన్నట్టే కదా. విల్ హ్యావ్ ఒకటే కాదు, విల్ హ్యావ్, కెన్ హ్యావ్, షెల్ హ్యావ్, మే హ్యావ్ అనేవి హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. తెలుగు మీనింగ్ బట్టి, ఆ వాక్యం బట్టి, సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఏది వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? సబ్జెక్ట్ ఏదైనా సరే ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయవచ్చు కదా, అంతే కదా. ఫ్యూచర్ వాక్యాల్లో సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేయండి. విత్ V3 వాక్యాలు చూస్తున్నాం అంటే ఫ్యూచర్ టెన్స్కి ప్రీవియస్గా అంతా మనము ఫ్యూచర్ టెన్స్లో వితౌట్ V3 వాక్యాలు చూసాం కదా. అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ లేకుండా మనము ఇంతకుముందు అంటే ప్రీవియస్ క్లాస్ అని కాదు అర్థము. ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ అవన్నీ చూసాం కదా. అవన్నీ వితౌట్ V3 అంటే V3 లేకుండా, V3 వర్బ్స్ లేకుండా చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం కనుక V3 కంపల్సరీగా యూజ్ చేయాలి. సో విత్ V3 వాక్యాలు చూస్తున్నాము. అర్థమైందా లెర్నర్స్? యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్. ప్రెజెంట్లో ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడడం. ఆ ఫ్యూచర్లోనూ ఆ పని ఆ టైంకి ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడం అనమాట. అర్థమైందా లెర్నర్స్? స్పెసిఫిక్గా ఆ టైంకి ఆ పని అయిపోతుంది అని అర్థము. యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు టైం లైన్ చూద్దాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్రెజెంట్లో ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫ్యూచర్లో ఆ టైంకి ఖచ్చితంగా ఆ పని అవుతుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? నేను 2026కి ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకొని ఉంటాను. 2026కి నా స్టడీస్ కంప్లీట్ అవుతాయి. 2026కి నా కోర్స్ కంప్లీట్ అవుతుంది. 2026 ఖచ్చితంగా నేను బ్యూటీ పార్లర్ కోర్స్లో జాయిన్ అవుతాను. బ్యూటీ పార్లర్ అనే కాదు, ఏ కోర్స్లో అయినా సరే జాయిన్ అవుతాను. అంటే ఏదైనా సరే ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని స్పెసిఫిక్గా చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేసేసి ఉంటాను. విల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసేసి ఉంటాను అని మీనింగ్ అవుతుంది కదా. కంప్లీటెడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. అంటే నేను నా పని కంప్లీట్ చేసేసి ఉంటాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఫ్యూచర్లో నేను నా పని ఖచ్చితంగా కంప్లీట్ చేసేసి ఉంటాను, ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని అర్థము. ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని కంప్లీట్ అంటే పూర్తి చేసేసి ఉండాలి. షెల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసేసి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. విల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? చేసేసి ఉంటాను అని అవుతుంది. ఫర్ సపోజ్ ఈ షెల్ హ్యావ్కి బదులు కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ కెన్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేసేసి ఉండగలను అని అవుతుంది. కెన్ హ్యావ్కి మీనింగ్ ఏమవుతుంది? ఉండగలను అని అవుతుంది. కెన్ హ్యావ్కి బదులు
మే హ్యావ్ తీసుకున్నట్టయితే వాక్యము ఐ మే హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేసేసి ఉండొచ్చు. పూర్తి చేసేసి ఉండొచ్చు అని అర్థము. వీ విల్ హ్యావ్ డన్ దట్ ప్రాజెక్ట్. మేము ఆ ప్రాజెక్ట్ చేసేసి ఉంటాము అని మీనింగ్ అవుతుంది. విల్ హ్యావ్కి బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే వీ షెల్ హ్యావ్ డన్ దట్ ప్రాజెక్ట్. మేము ఆ ప్రాజెక్ట్ని చేసేసి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. షెల్ హ్యావ్కి బదులు కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే వీ కెన్ హ్యావ్ డన్ దట్ ప్రాజెక్ట్. మేము ఆ ప్రాజెక్ట్ చేసేసి ఉండగలము అని మీనింగ్ అవుతుంది. కెన్ హ్యావ్కి బదులుగా మే హ్యావ్ తీసుకున్నట్టయితే వీ మే హ్యావ్ డన్ దట్ ప్రాజెక్ట్. మేము ఆ ప్రాజెక్ట్ చేసేసి ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. దట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మేము ఆ ప్రాజెక్ట్ చేసేసి ఉంటాము, చేసేసి ఉండాలి, చేసేసి ఉండగలము, చేసేసి ఉండొచ్చు అని మీనింగ్ అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? అంటే సిచ్యుయేషన్ బట్టి విల్ వాడాలా, షెల్ వాడాలా, కెన్ వాడాలా, మే వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ ఈటెన్ బిస్కెట్స్. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్గా. యూకు తెలుగు మీనింగ్ నీవు లేదా నువ్వు అయినప్పుడు నువ్వు బిస్కెట్స్ని తినేసి కెన్ హ్యావ్కి ఏమవుతుంది ఉండగలవు, తినేసి ఉండగలవు అని అవుతుంది కదా. కెన్ హ్యావ్ అంటే ఏమిటి మీనింగ్? తినేసి ఉండగలవు అని మీనింగ్ అవుతుంది. నువ్వు బిస్కెట్స్ని తినేసి ఉండగలవు అని అవుతుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు అని అవుతుంది కదా. మీరు బిస్కెట్స్ని తినేసి ఉండగలరు అని మీనింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈటెన్ అనేది V3 వర్బ్ అవుతుంది కదా. తినడానికి ఈ హ్యావ్ని కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ V3 వర్బ్ వాడాలి కాబట్టి హ్యావ్కు V3 వర్బ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ హ్యాడ్ బిస్కెట్స్ అని అయినా యూస్ చేయవచ్చును. తినుటకు కూడా హ్యావ్ ఫామ్స్ని యూస్ చేస్తారు కనుక ఇక్కడ V3 వర్బ్నే వాడాలి కనుక హ్యాడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. యూ కెన్ హ్యావ్ హ్యాడ్ బిస్కెట్స్ అని అయినా అనవచ్చును, లేదా యూ కెన్ హ్యావ్ ఈటెన్ బిస్కెట్స్ అని అయినా అనవచ్చును. అర్థమైందా లెర్నర్స్? హీ మే హ్యావ్ బాట్ ల్యాప్టాప్. అతడు ల్యాప్టాప్ను కొనుక్కొని ఉండొచ్చు. ఫ్యూచర్లో అతను కొనుక్కొని ఉండొచ్చు అని అర్థము. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మే హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. ల్యాప్టాప్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ కెన్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్ ఆల్రెడీ. ఆమె ఆల్రెడీ కార్ను నడిపి ఉండగలదు. ఆమె ఆల్రెడీ కార్ను నడిపి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డ్రివెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఏ కార్ ఆల్రెడీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె ఆల్రెడీ కార్ను నడిపి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇట్ విల్ హ్యావ్ రన్ ఆన్ ద ఫ్లోర్. అది ఫ్లోర్ మీద రన్ అంటే పరిగెత్తుతూ ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఇక్కడ హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రన్ అనేది V3 అవుతుంది. ఆన్ ద ఫ్లోర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్ అంటే అది లేదా ఇది కదా, అంటే ఏదైనా సరే అది అయి ఉండొచ్చు. క్యాట్ అయ్యింది అనుకోండి, క్యాట్ విల్ హ్యావ్ రన్ ఆన్ ద ఫ్లోర్. క్యాట్ అనేది ఫ్లోర్ మీద పరిగెత్తుతూ ఉంటుంది అని అర్థము. అర్థమైందా లెర్నర్స్? రాజేష్ విల్ హ్యావ్ బ్రోకెన్ మై బ్యాట్. రాజేష్ నా బ్యాట్ని విరక్కొట్టి ఉంటాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. రాజేష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బ్రోకెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. మై బ్యాట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే వాక్యం బట్టి, సిచ్యుయేషన్ బట్టి విల్ హ్యావ్ వాడాలా, కెన్ హ్యావ్ వాడాలా, మే హ్యావ్ వాడాలా, లేదా షెల్ హ్యావ్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఐ విల్ హ్యావ్ బీన్ టు అమెరికా జస్ట్ దెన్. అప్పుడు నేను అమెరికాకు ఉంటాను అని మీనింగ్ అవుతుంది. బీన్ బదులు గాన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బీన్ తీసుకున్నట్టయితే మీనింగ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. ఐ విల్ హ్యావ్ బీన్ టు అమెరికా జస్ట్ దెన్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను అప్పుడు అమెరికాకు ఉంటాను అని అర్థము. బీన్ కాకుండా గాన్ తీసుకున్నట్టయితే ఐ విల్ హ్యావ్ గాన్ టు అమెరికా జస్ట్ దెన్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను అప్పుడు అమెరికాకు వెళ్ళి
ఉంటాను అని మీనింగ్ అవుతుంది. ఇక్కడ విల్ హ్యావ్ బీన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉండి ఉంటాను అని అవుతుంది. విల్ హ్యావ్ బదులు కెన్ హ్యావ్ తీసుకున్నట్టయితే మీనింగ్ ఏమవుతుందో చూద్దాం. ఐ కెన్ హ్యావ్ బీన్ టు అమెరికా జస్ట్ దెన్, నేను అప్పుడు అమెరికాకు ఉండి ఉండగలను, అమెరికాకు ఉండి ఉండగలను అని మీనింగ్ అవుతుంది. ఐ మే హ్యావ్ బీన్ టు అమెరికా జస్ట్ దెన్, నేను అప్పుడు అమెరికాకు ఉండి ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. మే హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండొచ్చు అని తెలుగు మీనింగ్ అవుతుంది. ఐ షెల్ హ్యావ్ బీన్ టు అమెరికా జస్ట్ దెన్ అనే వాక్యానికి తెలుగు అర్థం, నేను అప్పుడు అమెరికాకు ఉండి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. చూసారా, విల్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఉంటాను. కెన్ హ్యావ్కు ఉండగలను, మే హ్యావ్కు ఉండొచ్చు, షెల్ హ్యావ్కు ఉండాలి అని మీనింగ్ అవుతుంది కదా. సిచ్యుయేషన్ బట్టి, వాక్యం బట్టి, సందర్భం బట్టి ఇక్కడ ఏ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. ఏ సబ్జెక్ట్కైనా సరే ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా? సబ్జెక్ట్ విల్ హ్యావ్ లేదా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఇక్కడ V3 మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి కంపల్సరీగా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ పక్కన కంపల్సరీగా V3 వర్బ్ని అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని యూజ్ చేయాలి. ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో యాక్షన్స్ ఫినిష్డ్ బై పీరియడ్ అంటే ఫ్యూచర్లో పనులు జరుగుతాయి కదా, ఆ ఫ్యూచర్లో జరిగే పనులకు టైంని కూడా వాడచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.